గారిని ఒక్కసారి అందరూ తమ కరతాళ ధ్వనులతో ఇన్వైట్ చేస్తూ వి వెల్కమ్ ఎంపీ గారు ఆన్ టు ద స్టేజ్. ఐ రిక్వెస్ట్ జానకి గారు, మిస్సెస్ ఎంపీ గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్ మ్యామ్. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన భవకుమార్ గారిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. థ్యాంక్ యూ విజయవాడ పేరు చెప్తేనే మనం ఇక్కడ నివసించేవాడికి విజయవాడ అంటే ఒక పౌరుషం, ఒక ఎంటర్ప్రెనర్ సిటీ, ఒక వైబ్రెంట్ సిటీ. ఈ విజయవాడలో ఏ కార్యక్రమం మొదలుపెట్టినా కూడా దిగ్విజయంగా పూర్తవుతుంది. ముఖ్యంగా విజయవాడ వాసుల్లో ఆతిథ్యం, మనం ఇచ్చే ఆతిథ్యం ఇవాళ దసరా సందర్భంగా ఇవాళ అమ్మవారి దయ వల్ల మనం చేసుకునే విజయవాడ ఉత్సవం చాలా బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. రోజు కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రతి నిత్యం విజయవాడకి చూస్తే మొన్న హయ్యెస్ట్గా మూలా నక్షత్రం రోజు 196,000 మంది వచ్చారు ఇక్కడికి. అంటే అంత రద్దీ ఉన్న దేవాలయం మన అమ్మవారి దేవాలయం. దేశంలోనే ఒక్క రోజులో అన్ని దర్శనాలైన ప్రదేశం ఏదీ లేదా, ఎక్కడా లేదని చెప్పుకోవడానికి ఇది అతియోశక్తి కాదు. చూస్తుంటే మొదటి 2 రోజులు 90,000లో ఉన్న భక్తులు 1,00,000, ఒక రోజు అయితే 1,48,000, ఒక రోజు 1,40,000 ఇట్లా వెళ్తా ఈ 2 రోజుల్లో కూడా ఎంతోమంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఇంతమంది అమ్మవారిని దర్శించుకునే విజయవాడకి ఎక్కడో మైసూరు ఉత్సవం అంటారు దసరా అంటే, ఎక్కడో హౌరాలో ఉత్సవం అంటారు, ఎక్కడో అహ్మదాబాద్లో అంటారు. మనం ఎందుకు ఉత్సవం చేసుకోలేము? మన ఆతిథ్యాన్ని అమ్మవారికి వచ్చే భక్తులకే కాదు, దేశ విదేశాల్లో విజయవాడ యొక్క ఆతిథ్యాన్ని చూపించాలి. విజయవాడ ఒక సాంస్కృతిక రాజధాని. మీరు పిల్లలు చాలామందికి తెలియజేసి ఉండకపోవచ్చు, ఆ రోజు విజయవాడలో కళలన్నీ ఇక్కడే పోషించేవాళ్ళం. ఎంతోమంది వేద పండితులు అందరూ కూడా ఈ విజయవాడని ఆదర్శంగా తీసుకుని ఇక్కడ ఎన్నో కళాకారులు తమ ప్రదర్శనలు ఇచ్చేవాళ్ళు. ఒకప్పుడు సినిమా రంగానికి కూడా రాజధాని విజయవాడ ఉండేది, ఇప్పుడు ఆటోమొబైల్ రంగానికి రాజధాని విజయవాడగా ఉండేది. కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఇక్కడ అవకాశాలు లేక దేశ విదేశాల్లో విజయవాడ నుంచి వెళ్ళి ఎంతోమంది సెటిల్ అయిపోయి, ఒక స్టాటిస్టిక్స్ చూస్తే విజయవాడ నగరంలో విదేశాల్లో సెటిల్ అయ్యి దేశ విదేశాల్లో సెటిల్ అయిన వాళ్ళు 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారు. కానీ విజయవాడలో ఒక ఉద్యోగం ఇవ్వలేకపోతున్నారు. అంటే నిజంగా మనకు ఉన్న ప్రతిభ, అంత ప్రతిభ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే, ఇక్కడ ఉన్న చిన్నారులు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉద్యోగాలు చేయాలి అనే కోరికతోనే ఇవాళ ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ ప్రారంభమని, ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర 2047 ప్రారంభం అని, అవన్నీ మేము అనుభవిస్తాం. భావి భారత పౌరులు మీరందరూ వాటి ఫలాలను అనుభవిస్తారు. మీరందరూ చిన్నపిల్లలు అర్థం కాకపోవచ్చు. ఆ రోజు హైదరాబాదులో ముఖ్యమంత్రి గారు ఉండటం వల్ల ఉమ్మడి రాష్ట్రంలో ఇవాళ హైదరాబాద్ డెవలప్ అయింది. రేపు రాబోయే కాలంలో క్వాంటమ్ కంప్యూటింగ్ వల్ల అమరావతి దశ కూడా మారబోతుంది. రేపు జనవరి నుంచే మనకి క్వాంటమ్ కంప్యూటింగ్ నుంచి కంప్యూటర్ కూడా వస్తుంది. కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఇవాళ మనం ఈ విజయవాడ నగరంలో ఉన్న కళల్ని మళ్ళీ పోషించాలి. ఎందుకంటే ఎంతోమంది పేద కళాకారులు వాళ్ళ కళలకు ఆదరణ లేకుండా ఎక్కడెక్కడో ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకొచ్చి శ్రీకాకుళం నుంచి, విజయనగరం నుంచి, అట్లా చిత్తూరు నుంచి కూడా తీసుకొచ్చి ఒక వేదికగా ఏర్పాటు చేసి వాళ్ళని వారి ప్రదర్శించిన కళలను చూడటమే కాకుండా, మనం చూస్తే ఏ కేరళనో వెళ్తే అక్కడ ఉన్న కళలందరికీ ప్రతిరోజు ప్రదర్శనలు ఉంటాయి. మళ్ళీ ప్రదర్శనలు వచ్చే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయటమే కాకుండా అన్నిటికన్నా ముఖ్యంగా ఇక్కడ ఉన్న చిన్నారుల్లో టాలెంట్ బయటకు తీయాలి. ఈ టాలెంట్ బయటకు తీయాలి అంటే విజయవాడలో ఉన్న రకరకాల క్విజ్ కాంపిటీషన్ అనండి, ఐడల్ అనండి, సాంప్రదాయ దుస్తులతో మిస్ విజయవాడ అనండి, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు తీసుకొస్తే చిన్నారుల్లో ప్రతిభ చక్కగా బయటపడుతుంది. మనం చూసాం అంతకుముందు ఈనాడులో పాడుతా తీయగా అనే ఒక కార్యక్రమం మొదలైంది. అంతకుముందు మనకు అంతమంది గాయకులు ఉండేవాళ్ళు కాదు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారే మొత్తం సినిమా ఫీల్డ్నే శాసించేవాళ్ళు. కానీ అటువంటి కార్యక్రమం ఆయన ద్వారా ఈనాడు ఈటీవీ వాళ్ళు నిర్వహించబట్టి ఎంతోమంది కళాకారులు బ్రహ్మాండంగా ప్రదర్శించారు.
అదేవిధంగా ఇవాళ ఐపీఎల్ వల్ల ఎంతోమంది కొత్తగా క్రీడాకారులు తయారయ్యారు. మేము ఏపీఎల్ కండక్ట్ చేస్తున్నాం. రేపు రాబోయే కాలంలో విజయవాడ ప్రీమియర్ లీగ్ కూడా కండక్ట్ చేసి ఎంతోమంది చిన్నపిల్లలకి చక్కగా ఆడుకునే అవకాశాలు ఇచ్చే విధంగా కృషి చేయబోతున్నాం. అంటే ఒక రా టాలెంట్ని మనం బయటికి తీయాలంటే ఇటువంటి కాంపిటీషన్లు ఇటువంటి కనుక చిన్న వయసులోంచే పెట్టగలిగితే పిల్లలు చదువుతో పాటు ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ఆ క్రీడల్లో కానీ కొన్ని టాలెంటెడ్ కార్యక్రమాల్లో ఒక్కొక్క పిల్లవాడిలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. నిజంగా ఆ రోజు ధోనీకి క్రికెట్లో అవకాశం లేకపోతే నిజంగా గొప్ప క్రీడాకారులు మిస్ అయ్యేవాళ్ళం. అట్లాగే మన విజయవాడలో ఎంతోమంది ఉన్నారు. హంపి ఇటువంటి ఎంతోమంది ఆదర్శం ఉన్న వాళ్ళందరినీ మనం ఆదర్శంగా తీసుకుని మనం దసరా సందర్భంగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తే వచ్చిన భక్తులే కాదు విజయవాడ నగర ప్రజలు కూడా చక్కగా ఆనందంగా గడిపే సమయం ఉండాలని మేము తలంచి దాంట్లో లోకల్ టాలెంట్కి రోజు గంటన్నర ఇద్దామని మేము కమిటీ వాళ్ళందరం వైబ్రెంట్ సొసైటీ ఆఫ్ విజయవాడ వాళ్ళందరం కూడా ఒక ఆలోచించేదే మాకు చక్కగా జిజ్ఞాస ఫౌండేషన్ వాళ్ళు దొరికారు. రాగానే నాకు కూడా వాళ్ళ గురించి తెలియదు. వచ్చారు, రాగానే ఏంటి మీరు ఏం చేస్తారంటే మేము ఇట్లా కాలేజీల్లో స్కూల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తామంటే రండి తప్పకుండా చేయండి అనగానే గత 10 రోజుల నుంచి ఉమెన్ ఎంపవర్మెంట్ చేయాలనుకున్నాం. దాంట్లో మీరు అందరూ చేద్దామని అనుకున్నాక తప్పకుండా మీరు చెయ్యాలి అని చెప్పి కార్యక్రమాలు మీరు విజయవాడలో చేయాలి, ఇంకా పెంచాలని ముందు దసరాకి చేయండి. పిల్లల్లో కానీ స్కూల్స్లో కానీ కాలేజీలో కానీ రా టాలెంట్ని దసరాకి తీసుకొద్దాం, తర్వాత కార్యక్రమాలు పెంచుకుంటా వెళ్దాం అంటే చక్కటి కార్యక్రమాలు చేశారు మీరు. థ్యాంక్ యూ అమ్మా. జిజ్ఞాస ఫౌండేషన్ సభ్యులందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మేమెంత కష్టపడ్డామో మీరు కూడా అదేవిధంగా అంత బాగా కష్టపడ్డారు. చక్కటి విజయవాడ ఫోటో ఈ సెషన్ ఫోటో ఇది కూడా గ్యాలరీ అరేంజ్ చేశారు. నువ్వు లేకపోతే మిస్ అయిపోతున్నావు. నేను చీఫ్ గెస్ట్కి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళే లేరు, చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసావు నువ్వు. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి కూడా ఎక్స్ప్లెయిన్ బ్రహ్మాండంగా చేశారు. తప్పకుండా పిల్లలు ఆడుకోండి, చదవండి, సినిమాలు చూడండి, అట్లాగే ఇటువంటి అన్నీ చేసి చక్కగా చదువుకోండి. ఒక్క చదువు ఒకటే చదవమని నేను చెప్పను. ఇటువంటి అన్ని కార్యక్రమాలు నిన్న చూస్తే ఒక పిల్లవాడికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఏది ఆ సినిమా మన పుష్ప సినిమాలో కన్సర్ట్ రాసి చేశారు, బ్రహ్మాండంగా చేశారు. అట్లా నిన్న చిన్న పిల్లలు ర్యాంప్ వాక్ చిన్న చీరలు కట్టుకుని ర్యాంప్ వాక్ చేశారు బ్రహ్మాండంగా. సాంప్రదాయ పద్ధతిలో ఏదో ఎక్కడో చేసినట్టు కాకుండా సాంప్రదాయ పద్ధతిలో చేశాం. మీరందరూ కూడా హ్యాపీగా దసరా ఎంజాయ్ చేయండి. ఎగ్జిబిషన్ కూడా పెట్టాం మీకోసం. అది 45 రోజులు దీపావళి అయ్యేదాకా ఉంటుంది. అక్కడ కూడా మనం సినిమా రాజధాని అని ఇందాక ఎందుకు చెప్పానంటే ప్రతిరోజు ఒక సినిమా షో పెట్టి ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలని ప్రతిరోజు పెడుతున్నాం. మంచి చక్కగా ప్రజలు ఆదరిస్తున్నారు. విజయవాడ అంటేనే దసరా, సంక్రాంతికి ఆంధ్రప్రదేశ్ ఎట్లా వస్తారో, రకరకాల ప్రాంతాల నుంచి మైసూరు, హౌరా ఎట్లా వెళ్తారో విజయవాడకు కూడా ఇక్కడికి వస్తే వ్యాపారాలు బాగుంటాయి, మన ఆతిథ్యం చూస్తారు. దేశ విదేశాల్లో విజయవాడ పేరు బ్రహ్మాండంగా మారుమోగుద్ది. తప్పకుండా విజయవాడ వైబ్రెంట్ విజయవాడ అవ్వాలి అంటే ఇటువంటి ఉత్సవాలు జరుపుకుందామని తెలియజేసుకుంటూ తప్పకుండా ఆర్గనైజర్స్కి పార్టిసిపెంట్స్కి ముఖ్యంగా బ్రహ్మాండంగా పార్టిసిపేషన్ చేశారు. పార్టిసిపెంట్స్కి అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అందరూ చిన్నపిల్లలు, అందుకని నేను దండం పెట్టలేదు. చాలామంది పెద్దవాళ్ళు ఉండుండొచ్చు, లేకపోతే మామూలుగా సభకి నమస్కారం అనేవాడిని. పిల్లలు కంగ్రాచులేషన్స్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. ద నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ విజయవాడ, ఐ వాంట్ టు సీ వైబ్రెంట్ విజయవాడ ఇన్ యువర్ హ్యాండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా సార్ అన్నట్టుగా చదువుతోనే అన్ని సాధ్యం అవ్వవు. చదువుతో పాటు అన్ని అంశాల్లో ఎక్స్పోజర్ ఉండడం,